సార్ కూటమి 2 ఏళ్ల పాలన మరొక వైపు అమరావతి రైతులు జగన్మోహన్ రెడ్డి గారిని కలడం. అమరావతి రైతులు అసలు ఎందుకు కలుస్తారు? మీరు వెళ్ళి కలిస్తే అమరావతిలో ఏం జరుగుతున్నదో ఏంటో ప్రత్యక్షంగా చూడొచ్చు కదా. 10 మందినో 20 మందినో రప్పించుకుని మీరేదో మాట్లాడి ఆ రైతులందరూ అక్కడ ఏదో అయిపోతున్నది. ఎందుకు పదే అమరావతి వస్తున్నది? 2014 నుంచి మొదలైంది ఇది. 2019లో వాళ్ళ హయాం వచ్చిన తర్వాత వాళ్ళేవో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు ఆ నిర్ణయాలు కాదు అని చెప్పి మరి ప్రజలు చెప్పినట్టుగానే ఉన్నది. ఎందుకంటే అక్కడి నుంచే మొదలైంది ముసలం అమరావతి అనే అంశం నుంచి వైఎస్ఆర్సీపీకి. సరే, ఇప్పుడు మళ్ళీ 2024 వచ్చిన తర్వాత కూడా 26 వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అమరావతి మీద రైతులు వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. మీకు నేను న్యాయం చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. అంటే ఏ రైతులకు న్యాయం చేస్తారు? అక్కడ జరుగుతున్న అన్యాయం ఏంటి? ఎందుకు అమరావతి అనే అంశాన్ని మళ్ళీ తెర మీదకి పట్టుకొచ్చారు? ముందు 2 ఏళ్ల పాలన గురించి మాట్లాడదాం, నెక్స్ట్ అమరావతి. ప్లీజ్. మీరు ఫస్ట్ ప్రశ్నే 2 ఏళ్ల పాలన కూటమి వర్సెస్ వైసీపీ అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని వచ్చేసి విభేదిస్తున్నాం. అంటే మాట్లాడుకోవడం అండి, మాటల పోటీలు నేను అన్నాను ఆ విషయంలో కదా. ఆ 2 కాదు ఉండేది, కూటమి అండి వైసీపీ కాదు. రాష్ట్రంలో వచ్చేసి హిమాలయాల వలె ఉన్నతమైంది, గంగానది వలె పవిత్రమైంది, మర్రి చెట్టు వలె విస్తృతమైంది, గ్రాండ్ ఓల్డ్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది రాష్ట్రంలో. అదేవిధంగా పోరాట పట్టిమ కలిగినటువంటి వామపక్షాలు ఉన్నాయి. అవును. కాబట్టి గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఎక్కువ రోజులు పాలించిన కాంగ్రెస్ ఉంది రాష్ట్రంలో. పోరాట పట్టిమ కన్నా అధికారం లేకపోవచ్చు, ఇవి ఉన్నాయి. కాబట్టి ముందు ఆ కోణం అనేది ఒకటి. రెండవది వచ్చేసి, సరే ఇప్పుడు మనం వచ్చేసి 2 ఏళ్ల పాలనకే వద్దాం. నాణానికి బొమ్మ వరుస ఉన్నట్లు ప్రతి ప్రభుత్వానికి మెరిట్స్ డిమెరిట్స్ ఉంటాయి. కాబట్టి ఈ ప్రభుత్వానికి కూడా మెరిట్స్ డిమెరిట్స్, అనుకూలతలు ప్రతికూలతలు వైఫల్యాలు ఉన్నాయి. దాంట్లో ఏవి ఎక్కువ అనేదే ఫైనల్గా జడ్జిమెంట్. ఏ ప్రభుత్వానికి, ఎంత పనికి మారిన ప్రభుత్వానికైనా కొన్ని విజయాలు ఉంటాయి, కొన్ని ఉంటాయి. కానీ వైఫల్యాలు ఎక్కువగా ఉన్నాయా, విజయాలు ఎక్కువ ఉన్న దాన్ని బట్టి ప్రజా తీర్పు ఉంటుంది ఆ సమయం వచ్చినప్పుడు. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మెరిట్సే తీసుకున్నాం. మెరిట్స్ కి సంబంధించి డెఫినెట్ గా కొన్ని ఉన్నాయి, దానికి కాదని వాస్తవం. ముఖ్యంగా పెట్టుబడులు ఆకర్షించడంలో కొంత వచ్చేసి సఫలీకృతమైనట్టుంది, కొంత పారిశ్రామిక అభివృద్ధి కొంత జరుగుతా ఉంది. రెండవది సూపర్ 6 హామీల్లో కొన్ని హామీలు, అన్ని కాదు కొన్ని హామీలు, ప్రధానంగా వచ్చేసి ఈ యొక్క సామాజిక పెన్షన్లు, ఎన్టీఆర్ భరోసా అమౌంట్ పెంచడము. సరే, దాంట్లో కొన్ని ఇంప్లిమెంటేషన్ ఇబ్బందులు ఉన్నాయి కానీ అది ఇంప్లిమెంట్ అవుతా ఉంది. తర్వాత అన్నదాత సుఖీభవ 1 ఇయర్ ఎగ్గొట్టా కానీ ప్రస్తుతం ఇస్తా ఉన్నారు. తల్లికి వందనం 1 ఇయర్ ఎగ్గొట్టినా కానీ ప్రస్తుతం ఇస్తా ఉన్నారు. తర్వాత స్త్రీ శక్తి ఉచిత బస్సు 1 ఇయర్ ఎగ్గొట్టి 1 ఇయర్ ఇంప్లిమెంట్ చేయకుండా ఇప్పుడు చేస్తా ఉన్నారు. తర్వాత అన్నా క్యాంటీన్లు రాష్ట్రం అంతా కాకుండా అర్బన్ ఏరియాలో కొన్ని చోట్ల. మెగా డిఎస్సి, దాని మీద కొంత ఆరోపణ ఉన్నప్పటికీ మెగా డిఎస్సి ఉంది. బట్ ఇవి కొంత ఈ ప్రభుత్వానికి సంబంధించి మెరిట్స్ కింద చెప్పచ్చు. ఇక డిమెరిట్స్, అపజయాలు, వైఫల్యాలు తీసుకుంటే కొండబిట్టి చాంతాడలో ఉన్నాయి. విజయాలు వచ్చేసి ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు, వైఫల్యాలు అపజయాలు కొండబిట్టి చెంతాడోలా ఉన్నాయి. ప్రధానంగా రైతులు రగిలిపోతున్నారు, ఉపాధ్యాయులు ఉద్యోగులు ఉడికిపోతున్నారు, యువత ఊగిపోతా ఉంది, నిరుద్యోగులు నిరాశతో ఉన్నారు, మహిళలు మండిపోతున్నారు, విద్యార్థులు విలువెల్లాడుతున్నారు. అది ఏ విధంగా అంటే రైతులు 70 to 75% వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రము, రైతాంగం వ్యవసాయం ఆధారపడి జీవిస్తారు. ఏ రైతును కదిలించినా, ఏ ప్రాంతం రైతులు కదిలించినా గొంతు కాడికి వచ్చేసి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. పంట పండించడం ఎత్తు, పండినాక దాన్ని ఏ విధంగా మార్కెట్ చేయాలనో అర్థం కాని పరిస్థితి. తమ కళ్ళ ఎదుటనే హార్టికల్చర్ పండ్లు కాగి మాగి కింద పడిపోతున్నాయి. ఏ పంట, అటు మిర్చి కానీ, ఇటు బొగాకు కానీ, ఇటు మొక్కజొన్న కానీ, జొన్న కానీ, అరటి కానీ, మామిడి కానీ, టొమాటో కానీ, ఉల్లి కానీ, పుట్టశనగ కానీ, ఏ పైరు పండించినా కొనేవాడు లేడు, అడిగేవాడు లేడు, ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి. కొన్ని గొర్రె ఉద్యోగాలు కొలుతున్నారు, కొన్ని కళ్ళ కింద పడిపో చూస్తున్నారు. కాబట్టి ప్రధానంగా రైతుల్లో వ్యతిరేకత. నువ్వు ఉద్యోగులు ఉపాధ్యాయుల్లో ఎవరిని కదిలించినా ఎప్పుడు సునామీ అవుతుందో చెప్పలేవు. ఒక్కటి వాళ్ళ అంతకుముందు పిఆర్సీని ఇంప్లిమెంట్ చేయలేదు, కొత్త పిఆర్సీ వేయలేదు, తర్వాత డిఏ ఇవ్వలేదు, తర్వాత అరియర్స్ ఇవ్వలేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదు.
కాబట్టి ఏ ఒక్క ఐటము ఉపాధ్యాయులు ఉద్యోగులకు సంబంధించి టచ్ చేయదు. ఇక నిరుద్యోగులకు సంబంధించి మీరు చెప్పింది ఒకటి, నిరుద్యోగ వృత్తి నెలకు 3,000 రూపాయలు చెప్పారు. 2 ఏళ్ళు అయింది, 3 పైసలు ఇవ్వలే. తర్వాత 4వది మహిళలకు సంబంధించి మీరు చెప్పొచ్చు, గ్యాస్ ఇస్తున్నాము, కొంత బస్సుల్లో ఉన్న అవి ఓకే. కానీ మిగతాయి వచ్చేసి ప్రధానంగా డాక్రా మహిళలు ఆక్రోశంతో ఉన్నారు. డాక్రా మహిళలు ఏ విధంగా అంటే 3 ఏళ్లుగా వడ్డీ లేని రుణాలు ఇంప్లిమెంట్ కాలే. 23-24 జగన్ చివరి సంవత్సరము, 24-25, 25-26లో డాక్రా మహిళలకు మేము కాంగ్రెస్ హయాంలో 5 లక్షల వరకు ప్రతి డాక్రా సంఘానికి వడ్డీ లేని రుణాలు ఇచ్చేవాళ్ళం. అసలు వాళ్ళు కట్టేవాళ్ళు, వడ్డీ వీళ్ళ అకౌంట్లో మేము వేసేవాళ్ళం. తర్వాత వచ్చేసి జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 నుంచి 3కు చేశాం. అది కూడా లాస్ట్ ఇయర్ ఇలా. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది, మేము అధికారంలోకి వస్తే 10 లక్షల వరకు డాక్టరా సంఘాలకు వడ్డీ లేని రుణాలు చెప్పారు. 24-25 లేదు, 25-26 లేదు. బ్యాంకుల్లో వచ్చేసి 12%, 13%, 17% వడ్డీ రుణగ్రస్తులు అయిపోయారు మహిళలు వచ్చేసి. సగం డాక్టరా సంఘాలు, గర్వంగా చెప్పుకునే డాక్టరా సంఘాలు సగం వచ్చేసి డిఫాల్ట్ అయిపోయే పరిస్థితి వచ్చింది. ఓకే, ఆడబిడ్డ నిధి 19-59 సంవత్సరాలు ఉండే ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500 అని చెప్పి ఆడబిడ్డకు చెప్పి ప్రామిస్ చేసి ఇంప్లిమెంట్ చేయలేదు. కాబట్టి ఏ సెక్టర్ చూసినా అసంతృప్తితో రగిలిపోతున్నారు. అది ప్రధానమైన సెక్షన్, చిన్న చిన్న సెక్షన్లు కాదు. కాబట్టి ఇంకా నెక్స్ట్ రౌండ్ లో వచ్చినప్పుడు మిగతా వైఫల్యాలు చెప్తాం. ఓకే, అమరావతి అంశం ఏంటి సార్? సింపుల్ గా అమరావతి ఇద్దరు సెల్ఫ్ గోల్ కొడుతున్నారు. ఒక ఆయన తెలుగుదేశం పార్టీ అతి సర్వత్రా వర్జయిత్ అని చెప్పేసి 14 దేశాలు ఉంటే చంద్రబాబు, ఇటు నారాయణ ఎవరెవరు వచ్చేసి ఆ భజన చేయకుండా వాళ్ళు అమరావతి ఇంకా రాష్ట్రం అనేది ఒకటి ఉందని మర్చిపోయినారు. అమరావతి తప్ప వాళ్ళకి ఇంకా వేరేదేం కనిపించలేదు. అది ఆల్రెడీ పరిపాలన సాగుతా ఉందని ఉంటే ఆల్రెడీ సెక్రటరియట్ ఉంది, హైకోర్టు ఉంది, అసెంబ్లీ ఉంది, 11 ఏళ్ళ ఉంటే అనే పరిపాలన సాగుతా ఉంది. ఏం గుడిసెల్లో లేదు. మళ్ళీ ఏదో కొత్తగా కడతారు, కట్టుకోండి, అది జరుగుతూ ఉంటుంది. ఇంకా పొద్దుసం ఇదేనా, పాడింది పాడరా పాశ్వం దాసు అని చెప్పేసి వాళ్ళది అట్లా. ఇంకా ఈ జగన్ వచ్చేసి ఇది సెల్ఫ్ గోల్. ఇల్లు కూడా మావి గన్నంట. నువ్వు 5 ఏళ్ళు ఉన్నప్పుడు వచ్చి ఫస్ట్ ఏమో అధికారంలో లేకముందు అమరావతి అంటివి, మేము ఇల్లు కొన్నాము ఇక్కడనే అని చెప్తివి. అధికారంకి వచ్చిన తర్వాత 3 ముక్కలాటని విశాఖపట్నం తెరుస్తామంటే చెప్తివి. అప్పుడు మావి గన్ అనే పేరు కూడా ఇక్కడ వినిపించలే. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత మళ్ళా అది ఏదో నవ్వులాట, మావి గన్ అని చెప్పేసి ఆ నవ్వులాటగా ఉంది. సెల్ఫ్ గోలు ఒక కన్ఫ్యూజన్ లో, తర్వాత అయోమయంలో ఉంది. అమరావతి విషయంలో వైకాపా పార్టీ అయోమయంలో ఉండి శాశ్వతంగా నష్టపోతా ఉన్నారు. దాని గురించి అమరావతి గురించి రాజధాని అక్కడనే ఉంటుంది. అక్కడ ఏమన్నా అవకతవకలు జరుగుతూ ఉంటే, అవినీతి జరుగుతూ ఉంటే దాని గురించి మాట్లాడితే వాళ్ళకు ప్లస్ వస్తుంది తప్ప ఇంకా పొద్దుసము అమరావతి ఇక్కడ ఉండదు అనే అభిప్రాయం మీరు మార్చేది లేదు, అయ్యేది లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీ 5 ఏళ్ళలో చేత కాదా, మళ్ళీ ఎవరి చేత కాదా, అక్కడనే ఉంటుంది అది. కానీ అనవసరంగా దాని మీద పదే విషంగక్కి అది సెల్ఫ్ గోల్ కొట్టుకోవడమే. కాబట్టి ఇద్దరు సెల్ఫ్ గోల్. ఇక్కడ అతి ఎక్కువ సెల్ఫ్ గోలు, ఆడ అయోమయంతో సెల్ఫ్ గోల్. కాదు సార్, ఇప్పుడు అమరావతి రైతులు వెళ్ళి ఆయనతో మీటింగ్ పెట్టారట, మమ్మల్ని కాపాడండి అన్నారట. అంటే ఇప్పుడు ముందిచ్చిన రైతుల, రెండోసారి పోయి రైతుల, ఏమది అర్థం కావట్లేదు. అది ఎవరు వచ్చారు, ముందిచ్చిన రైతులు ఉండదు, రెండవసారి మళ్ళీ ఇప్పుడు అనే దాంట్లో కొంతమంది కొందరు వెంకటేశ్వరరావు గారు తెలుస్తుంది అది క్లియర్ గా. ఉండే వాళ్ళకే పరిస్థితి వాళ్ళేదు, మళ్ళీ ఇదేందుకు అని చెప్పేసి అనే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ మళ్ళా ల్యాండ్ పూలింగ్ కానీ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ చేయాలని రైతుల కింద ఏమన్నా కొంత వ్యతిరేకత కొంతమంది ఉండొచ్చు. అది కొందరిలో ఉండేది. ఓకే, రామకృష్ణ గారు.